హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ బర్రెలక్క. వెల్కమ్ టు శశి టీవీ. ఈరోజు నేను చూసినటువంటి బిగ్ బాస్ షోలో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నా. ఏంటి అంటే అసలు ఫస్టు విష్ణుప్రియ గురించి నేను చెప్పాలనుకుంటున్నా. అయితే ఆమె బిగ్ బాస్‌కి వెళ్ళడానికంటే ముందు కొన్ని వీడియోస్ పెట్టిరనమాట ఇన్‌స్టాలో మామూలుగా. సో, ఆ ఇన్‌స్టా రీల్స్ చూసి అన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. కానీ నాకేమనిపించింది అంటే కొంచెం పొగరుగా, కొంచెం యాటిట్యూడ్‌గా ఉంటది అని అనిపించింది. సో, ఇంకా వేరే వాళ్ళు అంటే విష్ణు గారికి తెలిసిన వాళ్ళు గూడా నాకు కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు గూడా ఉండి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అది ఇది అన్నారనమాట. సో, నేను అనుకున్నా ఫస్ట్ వీక్‌లో చూసినప్పుడు అబ్బా! బాగా యాటిట్యూడ్ అనుకున్నా. కానీ నిజం చెప్పాలంటే మస్తు క్యూట్‌గా మాట్లాడుతది. చాలా జెన్యూన్ పర్సన్ అండ్ సెన్సిటివ్ పర్సన్ అసలు. అందుకే ఇన్‌స్టాలో కొన్ని పోస్టులు పెడతా ఉంటారు. ఎవరి గురించి అయినా గానీ. సో, వాటినైతే నమ్మకండి. చాలా వరకి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళగానే రియాలిటీలు బయటికొస్తాయన్నారు గదా! అక్కడికెళ్ళినంక చాలామంది నాకు నటిస్తున్నట్టే అనిపిచ్చింది గానీ, అందులో జెన్యూన్‌గా ఉన్న వ్యక్తులు ఎవరనంటే, నాకు సీత గారు కనిపిస్తున్నారు. అలాగే విష్ణు గారు కనిపిస్తున్నారు. నిఖిల్ అన్న గూడా కొంచెం కనిపిస్తున్నారు. సో, నిజంగా విష్ణు గారు నిజంగా చాలా నాకైతే పిచ్చిగా నచ్చింది. అయితే 2 టీమ్స్ అయితే డివైడ్ అయ్యారు గదా! ఒకటి నిఖిల్ అలాగే అభయ్ అన్న వాళ్ళది. అయితే అభయ్ అన్న వాళ్ళ టీమ్‌కొచ్చేసి కాంతార అనే నేమ్ బెట్టిర్రు. సో, కాంతార అంటే మామూలుగా అందరికి తెలుసు కాంతార మూవీ అందులో కాంతార అంటే దేవుడొచ్చినప్పుడు గట్టిగా అరవడం. సో, అది అన్నమాట. నాకేమనిపించిందంటే అందులో ఆల్రెడీ ఒక కాంతార లాంటి ఆమె ఉంది. బట్ కాంతార దేవత ఒస్తే ఆ దేవత పైమింకొచ్చినప్పుడు మాత్రమే మనుషులు అరుస్తారు. కానీ యష్మి మాత్రం రీజన్ లేకుండా అరుస్తది. కరెక్ట్ సరిపోయిందనిపించింది ఆ టీమ్‌కి కాంతార నేమ్. ఎందుకంటే నేను ఆహ్, 2 వీక్స్ నుంచి బిగ్ బాస్ షో చూస్తానే ఉన్నా. సో, అందులో నాకు నచ్చని క్యారెక్టర్ అంటే ఓపెన్‌గా చెప్పాలంటే యష్మి. ఎందుకు అని అంటే నిజంగా చాలా ర్యాష్‌గా బిహేవ్ చేస్తా ఉంటది. అసలు రీజన్ లేకుండా నవ్వుతది. రీజన్ లేకుండా అసలు నాకు యష్మిది మొన్న మస్తు బాధ అనిపించింది అండ్ కోపమొచ్చింది. ఎందుకు కోపమొచ్చిందనంటే అసలు ఒక టీమ్ లీడర్‌గా ఉన్నప్పుడు తప్పు అయితే తప్పు అని చెప్పాలి. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పాలి. అ అ అది అక్కడ ఉండేది ఫస్ట్. కానీ దానికి అసలు యష్మి మణికంఠ వాళ్ళ టీమ్ అక్కడ అది మురమురాలు తెస్తారు గదా! తెచ్చినప్పుడు 250 గ్రామ్స్ అని జెప్పేసి అప్పుడు అక్కడ చేసినప్పుడు అక్కడ జెప్పింది. సరే అక్కడి కాడికి కవర్ జేసింది. తర్వాత నాగ్ సార్ దగ్గర దొరికిపోయినప్పుడు మళ్ళా ఎంత బాగా కవర్ జేసింది తెలుసా? ఆ రోజు నేను పాయింట్ ఇయ్యకుంటే ఇక్కడ 5 మంది పస్తులుండేవాళ్ళు. అక్కడ 2 నంబర్స్ పస్తులున్నారు గదా! అందుకే ఆ ఏడ్చిన ఏడుపు గూడా నాకెందుకో నటన లెక్కనే అనిపించింది. సో, నాకైతే అస్సలు మంచిగా అనిపించలేదు.